Again, make interactive worksheets. Get started. Another one. ఇక్కడ ఏం చేయాలి ఎవరైనా ఒకసారి చెప్తారా? ఫస్ట్ మనం ఇలా ఇంటరాక్టివ్ వర్క్షీట్ స్టార్ట్ చేయగానే ఏం చేయాలి? Close file. We have to choose a file. Choose file. ఏదైనా ఎక్స్టెన్షన్ PDF ఉండొచ్చు, JPG, PNG, డాక్యుమెంట్. చూస్ ఫైల్ మనం క్లిక్ చేయగానే డైరెక్ట్స్ ఇంటూ ఆర్ PC ఫోల్డర్స్ లోకి తీసుకెళ్తుంది మనకు. సో నౌ ఐఎమ్ చూసింగ్ దిస్ వన్. ఓపెన్ అని చేయగానే చూడండి దాని నేమ్ తో పాటు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫైల్ నేమ్ ఇక్కడ డిస్ప్లే అయ్యింది అంటే అది ఇక్కడ అప్లోడ్ అవుతుంది అని అర్థం. జస్ట్ క్లిక్ ఆన్ అప్లోడ్. ఇది ఒక పజిల్. మనకి ఎక్కడంటే ఫస్ట్ క్లాస్ కి విత్ 4 పిక్చర్స్ స్టోరీ ఇచ్చారు. మీరు ఇలా క్రియేట్ చేయొచ్చు. ఒక వర్క్షీట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చి వాటిని ఆర్డర్ లో ప్లేస్ చేయమనొచ్చు. అంటే ఎంటీ బాక్సెస్ ఇచ్చి విచ్ వన్ ఈజ్ ఫస్ట్, విచ్ వన్ ఈజ్ నెక్స్ట్, ఇలా అంటే బేస్డ్ ఆన్ ఆర్ క్రియేటివిటీ మనం ముందే ఒక వర్క్షీట్ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఇక్కడ మనం ఇంటరాక్టివ్ గా చేంజ్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ పజిల్ ఉంది, స్ప్రింగ్ పజిల్. ఇక్కడ మనకి ఈ పీసెస్ ని ఇక్కడికి వాళ్ళు డ్రాప్ చేయాలి. సో దిస్ ఇస్ ఏ డ్రాగ్ అండ్ డ్రాప్ యాక్టివిటీ. ఇక్కడ దీన్ని ఎలా క్రియేట్ చేయాలి? మళ్ళీ నార్మల్ గా మనకు ఇక్కడ కర్సర్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడికి వచ్చేలకు మనకి ఎలా చేంజ్ అవుతుందండి? సింబల్ ప్లస్ లోకి వచ్చింది అంటే మనకు అది ఇంటరాక్టివ్ ఫామ్ లో మనం చేంజ్ చేస్తాం. సపోజ్ ముందు ఇవన్నీ బాక్సెస్ మనం డ్రా చేద్దాం. కమాండ్ నెక్స్ట్ ఇద్దాం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ బాక్స్. నెక్స్ట్ వన్ వెరీ ఈజీ, చాలా ఈజీగా మనం ఎన్ని కాన్సెప్ట్స్ కన్నా మనం ఇలా ఇంటరాక్టివ్ వర్క్ షీట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు చూడండి, ఇంతకు ముందు ఒక చిన్న లేయర్ లా ఫామ్ అవుతుంది. ట్రాన్స్పరెంట్ లేయర్. ఇక్కడ చూసిన దానికి మీరు ఇక్కడ చూసిన దానికి చేంజ్ అనేది మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఐఎమ్ డ్రాయింగ్ అనదర్ బాక్స్, అనదర్ వన్. బాక్స్ కంప్లీట్ అయిందా లేదనేది మీరు ఇలా క్లిక్ చేస్తే హైలైట్ అయితే కంప్లీట్ అయినట్టు. అది ఓవర్లాప్ అవ్వకుండా అన్ని బాక్సెస్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మనం ఇక్కడ డ్రాగ్ జోన్ క్రియేట్ చేసాం, డ్రాప్ జోన్. ఇక్కడ డ్రాగ్ జోన్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. అంటే ఈ పిక్చర్ తీసుకువెళ్ళాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ పిక్చర్, సెకండ్ వన్. కంప్లీట్ అయిందా లేదా అనేది ఒకసారి క్లిక్ చేసుకుంటే మీకు అది హైలైట్ అయింది అంటే అది కంప్లీట్ అయినట్టు. మీకు ఏమైనా డౌట్ వచ్చిందండి ఈ విషయంలో? ఎవరికైనా డౌట్ ఉందా ఈ జోన్స్ డ్రా చేయడంలో? నో మేడం. ఒకసారి మేడం అది పజిల్ కదండి మేడం. ఎస్, ఒక చిన్న డౌట్ మేడం, అది పజిల్ కదండి మేడం. మనం కరెక్ట్ గానే అవి చూస్ చేసేటప్పుడు కరెక్ట్ ఆన్సర్స్ డ్రాగ్ చేయాలా బాక్సెస్ ని ఓవర్లాప్ చేసేటప్పుడు? అంటే మనం కమాండ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మనం జస్ట్ బాక్సెస్ అనేవి డ్రా చేసుకుంటున్నాం. చేసుకున్న తర్వాత ఏది ఆన్సర్ ఏది క్వశ్చన్ అనేది మనం చూస్ చేసుకుంటాం. ఇప్పుడు నేనేం చేశాను, పొరపాటున రెండిటికి నేను డ్రా చేసాను. మరి దీన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలి? జస్ట్ మీరు చూడండి, ఇక్కడ ఐ అనే మార్క్ వస్తుంది అంటే టైపింగ్ వస్తుంది. నెక్స్ట్ మీరు కార్నర్ లోకి వెళ్ళినట్టయితే యారో మార్క్ వస్తుంది చూడండి, డబుల్ యారో. సో మనం దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంటే ఒకసారి కానీ తప్పు జరిగింది కంట్రోల్ జెడ్ కొట్టుకోవచ్చు, లేదంటే ఆ యారోస్ ద్వారా మరలా మనం దాన్ని చిన్నది చేసుకోవచ్చు, మినిమైజ్ చేయొచ్చు, మ్యాక్సిమైజ్ కూడా చేయొచ్చు. సో
దిస్ ఇస్ థర్డ్ డ్రాప్ జోన్. జస్ట్ మనం జోన్స్ క్రియేట్ చేస్తున్నాం. యాక్షన్ ఏం చేయాలి అనేది మనం ఇప్పుడు అంటే ఇక్కడి నుంచి కూడా మనం వీటిని కూడా ఇందాక మ్యాచింగ్ టైప్ లో చేయొచ్చు. లేదు వీటిని తీసుకెళ్ళి అక్కడ వేసేలాగా డ్రాగ్ అండ్ డ్రాప్ యాక్టివిటీ చేసుకోవచ్చు. మన పిల్లలకి ఏది యూస్ఫుల్ గా ఉంటుంది, ఏది ఈజీగా ఉంటుంది, వాళ్ళ ఏజ్ లెవెల్కి అనేది మనం చూసుకున్నట్లయితే దానికి తగ్గట్టుగా మనం జోన్స్ క్రియేట్ చేసుకోవడం, కమాండ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి జోన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అనేది మనం చూస్ చేసుకోవచ్చు. లాస్ట్ డబుల్ క్లిక్ ఇవ్వండి, అక్కడ ఆగిపోతుంది. అది సింగిల్ క్లిక్ తో మనం డ్రాగ్ చేస్తాము, డబుల్ క్లిక్ తో ఎండ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు జోన్స్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు ఈ యాక్టివిటీని మీరు ఎలా చేద్దాం అనుకుంటున్నారు అంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయించవచ్చు, మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు. సో డ్రాగ్ అండ్ డ్రాప్, ఇది ఫస్ట్ ఒక పిక్చర్. ఇక్కడ మనం దీన్ని డ్రాగ్ చేద్దాం అనుకున్నామా, లేదంటే ఈ పార్ట్ ని డ్రాగ్ చేద్దామా? సో ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ మీద మనం కలర్ వేస్తేనే బాగుంటుంది కనుక సో ఫస్ట్ ఇది డ్రాప్ జోన్. ఇక్కడ 2 కమాండ్స్. సార్ చూడండి, డ్రాప్ :1 అనుకోండి. దానికి డ్రాగ్, ఇది ఒక పెయిర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దేన్ని డ్రాగ్ చేస్తాము, ఎక్కడ డ్రాప్ చేస్తాము. సో ఇప్పుడు ఈ పిక్చర్ డ్రాప్ జోన్ ఎక్కడుంది? ఫస్ట్ పిక్చర్ ఎక్కడ డ్రాప్ చేయాలి చూడండి. 1 2 3 4 5 6 7 8 9. Which one is the right one? At 4. So ఇక్కడ మనం డ్రాగ్ చేస్తాం, డ్రాగ్ :1. ఇక్కడ డ్రాప్ చేస్తాం, డ్రాప్ :1. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది చూడాలంటే మన కమాండ్ కరెక్ట్ గా వేసాము లేదు, జస్ట్ ప్రివ్యూలోకి వెళ్ళండి. వీటన్నిటికీ బాక్సులు కనిపిస్తాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ బాక్స్ కనిపించడం లేదు, ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ యారో జస్ట్ మూవ్మెంట్ ఉన్న యారో కింద మారించండి. ఇప్పటి వరకు ఏమి లైవ్లీనెస్ లేని ఒక సింగిల్ షీట్ చక్కగా పిల్లలు ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడే కాదు, వాళ్ళు ఇవన్నీ జోన్స్ క్రియేట్ చేసుకుని తప్పు కూడా చేయొచ్చు వాళ్ళు. అంటే ఇక్కడే వేయడం కాకుండా మరి ఎక్కడైనా కూడా వేసేయచ్చు. అవన్నీ ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, వాళ్ళకి మార్క్స్, ఇది 10 మార్క్స్కి అసైన్ అవుతుంది కనుక మార్క్స్ లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో చూడండి, ఈ రెండింటికే మనం కమాండ్ ఇచ్చాం కనుక మిగిలినవన్నీ బాక్సెస్ లానే కనిపిస్తున్నాయి. సో మళ్ళీ ఎడిట్ చేసుకుందాం. సో కరెక్ట్ గానే వర్క్ అవుతుంది. డ్రాప్ 1, డ్రాగ్ 1, డ్రాప్ 1. సో దీని ఇక్కడ దీని ఆన్సర్ ఎక్కడుంది? 2 flowers. దిస్ ఇస్ ద ఆన్సర్. సో డ్రాగ్ :2. ఇక్కడికి వచ్చినప్పుడు డ్రాప్ :2. Where is the answer? Here. So 7th one. Very good. Drag :3. Drop :3. మీరు దీన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. ఇదేంటి ఇంత చిన్నగా ఉన్నాయి, లేక అసలు డ్రాప్ పేస్ట్ చేస్తున్నా, నేను ఏం టైప్ చేస్తున్నా, జస్ట్ మ్యాక్సిమైజ్. మీకు అంత షీట్ అంతా కనిపించాలి అని చెప్పి నేను మినిమైజ్ చేసి చూపిస్తున్నాను. సో దిస్ వన్ డ్రాగ్ ఆల్రెడీ 1 2 3 కంప్లీట్ అయినాయి. 4. దిస్ వన్ ఈస్ 4. దీని జోన్ ఎక్కడుంది? 8. డ్రాప్ :4. మీరు ఈ ఆర్డర్ లో రావచ్చు, అంటే ఇక్కడ ఉన్న పిక్చర్ ఆర్డర్ లో రావచ్చు, మీ ఇష్టం. డ్రాగ్ :5. 1 2 3 4 5. Where is the answer? Here. Drop :5. And next one is drag ఒకసారి కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు జస్ట్ నెంబరే మార్చుకుంటే సరిపోతుంది, అది ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. డ్రాగ్ :6. Where is the answer? Here. Drop :6. Drag :7.
drop colon 7. Repeat that. Drag colon 8. Drop colon 8. Drag colon 9. Drop colon 9. సో నేను ఇన్స్ట్రక్షన్ బాక్సెస్ డ్రా చేసుకున్నాను, నేను కమాండ్ కూడా ఇచ్చేసాను. నాకు ఏది ఆన్సర్ ఏది క్వశ్చన్ అనేది నేను డిసైడ్ చేసుకున్నాను. జస్ట్ గో టు ప్రివ్యూ. ఒక్కసారి ప్రివ్యూకి వెళ్ళండి. మినిమైజింగ్ ద వర్క్ షీట్. జస్ట్ చూడండి, ఇంతకు ముందు మనకు ప్లస్ సింబల్ వచ్చింది ఎడిటింగ్ మోడ్ లో. ఇక్కడ మనకు మూమెంట్ ఉండే 4 కర్స్ చూడండి ఈ విధంగా వస్తుంది. సో పిల్లలు ఏం చేస్తారు, ఫింగర్ తో, వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రైమరీ లెవెల్ కిడ్స్ కి అయితే చాలా చాలా, అంటే ఇక్కడ మనం వర్డ్, ఇక్కడ పిక్చర్ ఇవ్వచ్చు. అంటే మన బేస్డ్ ఆన్ ఆర్ క్రియేటివిటీ మల్టిపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. ఇవి అన్ని కాన్సెప్ట్స్ కి, అన్ని సబ్జెక్ట్స్ కి, ఆల్ సబ్జెక్ట్స్, ఆల్ కాన్సెప్ట్స్ డిఫరెంట్ గా. అంటే ఒక్క కాన్సెప్ట్ ని మల్టిపుల్ వర్క్ షీట్స్ లో కూడా చేసి, అంటే రిపిటేషన్ కోసం. ఎప్పుడు ఒకలాంటిది ఇచ్చిన వాళ్ళకి నచ్చదు. సో రిపిటేషన్ కూడా మనం చేయొచ్చు. జస్ట్ దీన్ని తీసుకెళ్ళి చూడండి, ఇక్కడ నేను కట్ చేయడం కొంచెం లెస్ చేయడం వల్ల ఇక్కడ పిక్చర్ మిగిలిపోయింది. అంటే మనం ఎంతవరకు కట్ చేస్తే బాక్స్ తీస్తే అంతవరకు అది మూవ్ అవుతుంది. సో జస్ట్ మనం ఈ విధంగా డ్రాగ్ అండ్ డ్రాప్. ఏదైనా ఒకటి మిస్టేక్ చేద్దాం. అసలు ఈ పిక్చర్ ఎక్కడిది, ఇక్కడ వేసాను, రివర్స్ చేశాను. అంటే ఇక్కడ పిల్లవాడు ఎక్కడికైనా మూవ్ చేసుకునేలా ఉంటుంది. అది కరెక్టా కాదా అనేది వాళ్ళకి మార్క్స్ లో డిస్ప్లే అవుతుంది. అయిపోయింది నాది. జస్ట్ ఫినిష్. ఒకటి మిస్టేక్ కనుక 8/10. అంటే ఇక్కడున్న 9ని వాళ్ళు ఈ విధంగా, అంటే ఏ వర్క్షీట్ అయినా డిఫాల్ట్ గా 10 మార్క్స్ కి సెట్ అవుతుంది. 8/10 మార్క్స్ వచ్చింది. నేను ఈ వర్క్షీట్ ని సేవ్ చేద్దాం అనుకున్నా. సేమ్ ప్రొసీజర్, సేవ్ ఎస్ అని మళ్ళీ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. లేదు నేను ప్రైవేట్ లో ఉంచుకుంటాను ఈ వర్క్ షీట్, నా వర్క్స్ అన్ని. టైటిల్ ఏదైనా ఇవ్వండి అంటున్నప్పుడు నో, ఐ వాంట్ టు కీప్ ఇట్ ప్రైవేట్. సో దీనికి నేను పజిల్, సేవ్. సేవ్ అయిపోయింది. ఇది ఒక లింక్. సో మనం ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేసుకొని, ఒక సబ్జెక్ట్ తీసుకొని డిఫరెంట్ గా వర్క్ షీట్స్ క్రియేట్ చేసుకుంటూ, ఆ లింక్స్ అన్ని అక్కడ ప్లేస్ చేసుకుంటే, ఏ లెసన్ కంప్లీట్ అయినప్పుడు మనం హోంవర్క్ కింద ఇలాంటివి ఇస్తే వాళ్ళకి మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ యాక్టివిటీలో మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డ్రాగ్ అండ్ డ్రాప్ యాక్టివిటీ. ఓకే మేడం, ప్లీజ్ షేర్ ఇట్ ఇన్ అవర్ గ్రూప్ మ్యామ్, దట్ వర్క్ షీట్. Yeah, sure, madam, sure. Okay, thank you so much. So we have completed 2 types of worksheets. First one is matching and the second one is drag and drop.